ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక బిట్ డిస్కషన్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి దీని నేమ్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటిదంటే ద ఏజ్ ఆఫ్ ఫాసిల్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ కార్బన్ 14, యురేనియం 238 అండ్ పొటాషియం 40. అందులో మోస్ట్లీగా యూజ్ చేసేది ఏంటిదంటే C14 అనమాట, కార్బన్ 14. దీన్ని రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ అంటారు. ఓకే, ఇది ఒక బిట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ హ్యూస్టన్ ఆఫ్ టెరాన్ కనెక్టింగ్ లింక్స్ బిట్ చూసుకున్నాము. ఏ దానికి కనెక్టింగ్ లింక్స్ ఉన్నావు. హ్యూస్టన్ ఆఫ్ టెరాన్ అని దేనికి కనెక్టింగ్ లింక్స్ అంటే సిమిలర్గా ఎలా కనిపిస్తుంది అంటే మనకు ఫిషెస్ లాగా, యాంఫిబియన్స్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఫిషెస్ తర్వాతకు వచ్చేది యాంఫిబియన్స్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సైమోరియా అంటే ఏంటిది, దేనికి కనెక్టింగ్ సిమిలారిటీస్ ఉన్నాయంటే ఓకే యాంఫిబియన్, రెప్టైల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆర్కియాప్టెరిస్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఆర్కియాప్టెరిస్ దేనికి కనెక్టింగ్ లింక్స్ ఉన్నాయంటే రెప్టైల్స్కి, బర్డ్స్కి. నెక్స్ట్ సైనోగ్నాథస్. ఓకే, సైనోగ్నాథస్ ఇక్కడ మమ్మల్స్ వస్తారు కాబట్టి మమ్మల్స్ ఎవరు సిమిలర్గా ఉన్నారు, కొన్ని క్యారెక్టర్ ఎవరు సిమిలర్గా ఉన్నారంటే రెప్టైల్స్కి. హ్యూస్టన్ ఆఫ్ టెరాన్ ఫిషెస్ ఆర్ యాంఫిబియన్స్, సైమోరియా యాంఫిబియన్స్ ఆర్ రెప్టైల్, ఆర్కియాప్టెరిస్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్, సైనోగ్నాథస్ రెప్టైల్స్ అండ్ మమ్మల్స్. థ్యాంక్ యూ. ఇందులో నుంచి ఒక బిట్ మనకు కంపల్సరీ వస్తుంది, చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.